In this video, we are going to discuss chromosome structure. క్రోమోజోమ్ నిర్మాణం కోసం నేర్చుకోవచ్చు. క్రోమోజోమ్ స్ట్రక్చర్ని అంటే క్రోమోజోమ్ మార్ఫాలజీని మనం మైటోటిక్ మెటాఫేజ్లో స్టడీ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. మైటోటిక్ మెటాఫేజ్ అనేది మోర్ సూటబుల్ ఫర్ స్టడీస్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ స్ట్రక్చర్. క్రోమోజోమ్ యొక్క మార్ఫాలజీని స్టడీ చేయడానికి మైటోటిక్ మెటాఫేజ్ అనేది సూటబుల్ ఫేజ్ అన్నమాట. క్రోమోజోమ్ నిర్మాణాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి సమవిభజనలో మధ్యస్థ దశ అనేది మనకి మార్ఫాలజీ బాహ్య స్వరూపం, క్రోమోజోమ్ యొక్క బాహ్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఇది సమవిభజనలో మధ్యస్థ దశ. సమవిభజన మధ్యస్థ దశ. అసలు క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ క్రోమోజోమ్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, క్రోమోజోమ్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఏంటంటే స్ట్రక్చరల్గా పార్ట్స్ ఏంటో అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ క్రోమోనిమేటా. క్రోమోనిమేటా 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 gives rise to chromatids. క్రోమోనిమేటా నుండి మనకి ఏమొస్తాయంటే క్రోమాటిడ్స్ వస్తాయన్నమాట. క్రోమోనిమేటా gives rise to chromatids. క్రోమాటిడ్స్ అంటే తెలుగులో బాహువులు. క్రోమానిమేటా స్ట్రక్చరల్ గా దే ఆర్ టూ స్పైరల్లీ కాయిల్డ్. ఇది చూడండి, టూ స్పైరల్లీ కాయిల్డ్. ఇలా స్ట్రక్చరల్ గా క్రోమోనిమేటా ఈజ్ టూ స్పైరల్లీ కాయిల్డ్. అంటే విసర్పిలంగా చుట్టుకుని ఉంటుందన్నమాట. స్పైరల్లీ కాయిల్. ఇది క్రోమానిమేటా స్ట్రక్చర్. నెక్స్ట్ క్రోమాటిడ్స్ చూసుకుంటే టూ క్రోమాటిడ్స్ ఉంటాయి. మెటాఫేజ్లో మైటోటిక్ మెటాఫేజ్లో క్రోమోజోమ్లో టూ సిస్టర్ క్రోమాటిడ్స్ ఉంటాయి. ఇదేముంటుంది, టూ సిస్టర్ క్రోమాటిడ్స్ హెల్డ్ టుగెదర్ ఎట్ ఏ పాయింట్ సెంట్రోమియర్. టూ సిస్టర్ క్రోమాటిడ్స్ కూడా ఏంటంటే క్రోమాటిడ్లు కూడా సెంటర్లో ఉండే సెంట్రోమియర్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవేమో ఆర్మ్స్, భుజాలు. మధ్యలో సెంటర్ పార్ట్ లో ఉంది కదా ఈ స్ట్రక్చర్, ఇట్ ఈస్ కాల్డ్ సెంట్రోమియర్. సెంట్రోమియర్.
సెంట్రోమియర్. సెంట్రోమియర్ కి అటాచ్ అయ్యి డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలా ఈ డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కైనిటోకోర్స్. కైనిటోకోర్ కైనిటోకోర్ కి మరలా రిమైనింగ్ అటాచ్డ్ టు స్ప్రిండిల్ ఫైబర్స్. కైనిటోకోర్ కి అటాచ్ అయ్యి స్ప్రిండిల్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని స్ప్రిండిల్ ఫైబర్స్ అని అంటారు. స్ప్రిండిల్ ఫైబర్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే సెల్ డివిజన్ జరిగేటప్పుడు స్ప్రిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటిని ఏమంటారంటే కండె తంతువులు అంటారు తెలుగులో. మోర్ దెన్ 2 ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి చూద్దాం ఫస్ట్ సెంట్రోమియర్ పొజిషన్ ఎలా ఉంటుందో. సెంట్రోమియర్ పొజిషన్ కాదు, సెంట్రోమియర్ సంఖ్య నెంబర్ చూస్తే సెంట్రోమియర్ నెంబర్ ఓన్లీ 1 సెంట్రోమియర్ ఉందనుకో, ఒకే ఒక సెంట్రోమియర్ ఉంటే దాన్ని మోనోసెంట్రిక్ అంటారు అనమాట. మోనోసెంట్రిక్ అంటే ఏంటి? ఓన్లీ 1 సెంట్రోమియర్ ఉంటుంది. ఇక్కడ 1 సెంట్రోమియర్ ఉంటుంది. డైసెంట్రిక్, డై మీన్ 2, డైసెంట్రిక్ అంటే 2 సెంట్రోమియర్స్ ఉంటాయి. మోనోసెంట్రిక్, డైసెంట్రిక్. నెక్స్ట్ పాలిసెంట్రిక్. పాలిసెంట్రిక్ అంటే మోర్ దెన్ 2, 2 కంటే ఎక్కువ ఉంటాయి. పాలిసెంట్రిక్ మోర్ దెన్ 2. నెక్స్ట్ హోలోసెంట్రిక్. తెలుగులో కూడా మోనోసెంట్రిక్, డైసెంట్రిక్, పాలిసెంట్రిక్, హోలోసెంట్రిక్ ఇవే నేమ్స్. హోలోసెంట్రిక్ అంటే సమ్ స్పీసెస్ హ్యావ్ డిఫ్యూజ్ సెంట్రిక్ అంటే సెంట్రోమియర్ లోపించిన స్థితిలో ఉంటాయి అన్నమాట. అంటే స్పష్టంగా కనిపించదు సెంట్రోమియర్. హోలోసెంట్రిక్ అంటే డిఫ్యూజ్ సెంట్రోమియర్. నెక్స్ట్ ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే వితౌట్ సెంట్రోమియర్, సెంట్రోమియర్ లేకుండా ఉండే క్రోమోజోమ్ అన్నమాట. వితౌట్ సెంట్రోమియర్. అది మీన్ కదా, ఇది సెంట్రోమియర్ నెంబర్ అన్నమాట. అంటే మాక్సిమం ఒక సెంట్రోమియర్ ఉంటుంది. కొన్ని స్పీసెస్ లో చూస్తే ఏంటంటే ఎక్కువ సెంట్రోమియర్స్ ఉంటాయి. అది ఒక సెంట్రోమియర్ ఉంటే మోనోసెంట్రిక్ అని, 2 సెంట్రోమియర్స్ ఉంటే డైసెంట్రిక్ అని, మోర్ దెన్ 2 అయితే పాలిసెంట్రిక్. హోలోసెంట్రిక్ అంటే డిఫ్యూజ్ సెంట్రిక్ అంటే సమ్ స్పీసెస్ హ్యావ్ డిఫ్యూజ్ సెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే వితౌట్ సెంట్రోమియర్ లేకుండా ఉండే క్రోమోజోమ్ ఏమంటారు అంటే ఎసెంట్రిక్ క్రోమోజోమ్ అంటే. ఇది సెంట్రోమియర్ నెంబర్. దిస్ స్ట్రక్చర్ క్రోమోనిమేటా. The chromometer. Next, this is centromere. Centromere, it is also called as primary constriction. ప్రాథమిక కుంచనం అని అంటారు. ప్రాథమిక కుంచనం. ఇది ఇట్ ఈస్ క్రోమోనిమేటా. సెంట్రోమియర్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ as
primary constriction. Next, centromere. సెంట్రోమియర్ పొజిషన్ బేస్ చేసుకుని, అంటే ఈ పొజిషన్ స్థానాన్ని బేస్ చేసుకుని 4 టైప్స్ ఆఫ్ సెంట్రోమియర్స్ ఉన్నాయన్నమాట. సెంట్రోమియర్ పొజిషన్ బేస్ చేసుకుని, స్థానాన్ని బేస్ చేసుకుని 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మెటాసెంట్రిక్. మెటాసెంట్రిక్ 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 క్రోమోజోమ్ లో సెంట్రోమియర్ పొజిషన్ అనేది మిడిల్ పార్ట్ లో ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ లో ఉండి 2 ఆర్మ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. చూడండి, సెంట్రోమియర్ పొజిషన్ మిడిల్ పార్ట్ లో ఉండి నెక్స్ట్ 2 ఆర్మ్స్ ఈక్వల్ ఆర్మ్స్ ఉంటాయి. వీటిని ఆర్మ్స్, భుజాలు. ఇట్ ఈస్ సెంట్రోమియర్. నెక్స్ట్ సెకండ్ వన్ సబ్మెటాసెంట్రిక్. సబ్మెటాసెంట్రిక్ 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 లో చూసుకుంటే సెంట్రోమియర్ ఏంటంటే ఎండకి నీరర్ గా ఉంటుంది కొంచెం. అంటే ఎండకి కొంచెం నియర్గా ఉండడంతో ఏంటంటే బాహువులు అనేవి, ఆర్మ్స్ అనేవి ఏంటంటే ఒక షార్టర్ ఆర్మ్, ఒక లాంగర్ ఆర్మ్ ఉంటుంది అనమాట. ఇది షార్టర్, లాంగర్ ఆర్మ్. షార్టర్ ఆర్మ్, లాంగర్ ఆర్మ్. ఓకే. థర్డ్ వన్ acrocentric. Acrocentric. Acrocentric chromosome. Acrocentric chromosome లో సెంట్రోమియర్ నియరెస్ట్ టు ఎండ్, అంటే క్లోజ్ టు ఎండ్, ఎండ్కి క్లోజ్గా ఉంటుంది. దాంతో అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్లీ షార్ట్, చాలా పొట్టిగా ఉండే ఆర్మ్ ఉంటుంది, లాంగ్ ఆర్మ్ ఉంటుంది అనమాట. ఇది యాక్రోసెంట్రిక్. నెక్స్ట్ లాస్ట్ వన్ టీలోసెంట్రిక్. ఫోర్త్ వన్ టీలోసెంట్రిక్. టీలోసెంట్రిక్. నెక్స్ట్ టీలోసెంట్రిక్ సెంట్రోమియర్లో, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లో మనకి సెంట్రోమియర్ ఉంటుంది, కానీ ఒక సింగిల్ ఆర్మ్ మాత్రమే ఉంటుంది. టీలోసెంట్రిక్ సెంట్రోమియర్లో స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అంటే సెంట్రోమియర్ ఉంటుంది, అంటే సింగిల్ ఆర్మ్ మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సెంట్రోమియర్ ఎండ్ పార్ట్లో ఉండి ఒక సింగిల్ ఆర్మ్ ఉంటుంది, ఒకే భుజాన్ని కలిగి ఉంటుంది, సెంట్రోమియర్ ఉంటుంది. ఓకే, 4 సెంట్రోమియర్స్ చూసాక టైప్స్ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. స్ట్రక్చర్స్ ఇది మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. ఇవి ఏంటంటే ఎలా ఉంటాయంటే దీని యొక్క షేప్ వి షేప్లో ఉంటుంది మెటాసెంట్రిక్. సబ్మెటాసెంట్రిక్ ఎల్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే ఇలా ఒక షార్టర్, ఒక లాంగ్, ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ యాక్రోసెంట్రిక్ జే షేప్లో ఉంటుంది.
టీలోసెంట్రిక్ ఐ షేప్లో ఉంటుంది అనమాట. ఇది సెంట్రోమియర్ పొజిషన్ బేస్ చేసుకుని 4 టైప్స్ ఆఫ్ సెంట్రోమియర్స్. నెక్స్ట్ సెకండరీ కన్స్ట్రక్షన్ కోసం నేర్చుకోవచ్చు. సెకండరీ కన్స్ట్రక్షన్ సెకండరీ కన్స్ట్రక్షన్ సెకండరీ కన్స్ట్రక్షన్ ద్వితీయ కుంచనం. ద్వితీయ కుంచనం స్ట్రక్చరల్ గా సెకండరీ కన్స్ట్రక్షన్ అంటే ఇది ఈ పార్ట్. సెకండరీ కన్స్ట్రక్షన్ ఇది ద్వితీయ కుంచనం. సెకండరీ కన్స్ట్రక్షన్ అంటే మనకి ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అంటే క్రోమాటిడ్స్లో క్రోమోజోమ్ యొక్క ఎండ్ పార్ట్లో ఏంటంటే మనకి స్ట్రైనబిలిటీ చేస్తారు. స్ట్రైనింగ్ చేసినప్పుడు కొన్ని పార్ట్స్ ఆ పార్ట్ ఏంటంటే స్ట్రైన్ అయ్యి ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇన్ ఎడిషన్ క్రోమోజోమ్లో ఎడిషనల్గా ఉంటుంది, అంటే 1 or more సెకండరీ కన్స్ట్రక్షన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ సెకండరీ కన్స్ట్రక్షన్లో మనకి ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే సెకండరీ కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ కన్స్ట్రక్షన్లో అసోసియేట్ అయ్యి సెకండరీ కన్స్ట్రక్షన్తో కలిసి ఏముంటుందంటే న్యూక్లియోలస్ ఉంటుంది అనమాట. న్యూక్లియోలస్ అంటే మనకి న్యూక్లియస్లో క్రోమాటిన్ ఉంటుంది. క్రోమాటిన్లో స్పెరికల్ బాడీస్ కనిపిస్తాయి అనమాట. ఇవి న్యూక్లియోలస్. సింగులర్ న్యూక్లియోలస్, న్యూక్లియోలస్ ఇది న్యూక్లియోలస్ స్పెరికల్ బాడీ. ఇక్కడ మనకి ఏంటంటే సెకండరీ ఇక్కడ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్ అవుతుంది అనమాట ఇక్కడ న్యూక్లియోలస్లో. ఇంకా దీని ఫంక్షన్ అది. నెక్స్ట్ ఇంకా న్యూక్లియోలస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అసోసియేట్ అయి ఉంటుంది, సెకండరీ కన్స్ట్రక్షన్లో న్యూక్లియోలస్ అసోసియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ టీలోమర్స్ కోసం నేర్చుకుందాం. టీలోమర్లు టీలోమర్స్ అనేవి ఏంటంటే క్రోమోజోమ్ యొక్క ఎండ్ పార్ట్స్ అన్నమాట. ఇవి టీలోమర్స్. టీలోమియర్. టీలోమీన్ ఫార్ మరస్ పార్ట్. టీలోమీర్ ఫార్ దూరం, అలాగే పార్ట్ అంటే భాగం. టీలోమర్స్కి ఇది టీలో అంటే టీలో స్టాండ్స్ ఫర్ మిరస్ స్టాండ్స్ ఫర్ పార్ట్. నెక్స్ట్ టీలోమియర్స్ అనేవి ఎక్కడ ఉంటాయని క్రోమోజోమ్ యొక్క ఎండ్ పార్ట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది టీలోమియర్స్ షో పొలారిటీని చూపిస్తాయి, ధ్రువధర్మాలని చూపిస్తాయి. నెక్స్ట్ టీలోమియర్స్ ఇంకా ఏం చేస్తాయంటే క్రోమోజోమ్కి స్టెబిలిటీని ఇస్తాయి అనమాట, స్థిరత్వాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఈ క్రోమోజోమ్కి వేరొక క్రోమోజోమ్ యొక్క సిగ్మెంట్స్, వేరే క్రోమోజోమ్లు దీనికి అటాచ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. టీలోమియర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టీలోమియర్ కంటే లీనియర్ డిఎన్ఏ ఉంటుంది అనమాట టీలోమియర్లో. ఇది టీలోమియర్స్ కోసం. మనం క్రోమోజోమ్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు క్రోమాటిన్ కోసం నేర్చుకోవచ్చు. క్రోమాటిన్ మనకి ఎక్కడ ఉంటుంది? క్రోమాటిన్ కంటే న్యూక్లియస్లో ఉంటుంది అన్నమాట. న్యూక్లియస్లో మనకి ఇట్ ఈస్ న్యూక్లియర్ ఎన్విలప్.
న్యూక్లియర్ ఎన్విలప్. న్యూక్లియర్లో మనకి న్యూక్లియస్ ఎన్విలప్కి సరౌండ్ చేస్తూ మనకి క్రోమాటిన్ అనేది ఏంటంటే కెమికల్గా రసాయనికంగా ఎలా ఉంటుందంటే డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్. కెమికల్గా రసాయనికంగా క్రోమాటిన్ అనేది ఎలా ఉంటుంది, డిఎన్ఏ మరి ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రోటీన్స్లో మెయిన్గా మనకి ఏ ప్రోటీన్స్ ఉంటాయంటే హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. హిస్టోన్ ప్రోటీన్స్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. హిస్టోన్ ప్రోటీన్లు, నాన్ హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి అన్నమాట. హిస్టోన్ ప్రోటీన్స్ మళ్ళీ ఇంకోటి ఏంటి అనదర్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. ఆల్రెడీ మీకు నేను చెప్పాను నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ కోసం, హిస్టోన్ ప్రోటీన్స్ కోసం. ఇది కెమికల్గా క్రోమాటిన్ అనేది డిఎన్ఏ మరియు ప్రోటీన్స్తో ఉంటుందన్నమాట. ఇప్పుడు క్రోమాటిన్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ హెట్రోక్రోమాటిన్, సెకండ్ వన్ యూక్రోమాటిన్. హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్. హెటెరోక్రోమాటిన్ మనం న్యూక్లియస్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎన్వలప్ దగ్గరగా సరౌండ్ చేస్తూ మనకి హెటెరోక్రోమాటిన్ అనేది ఉంటుందన్నమాట. ఇలా థిక్ పార్ట్స్ ఉంటాయి. ఎందుకంటే క్రోమాటిన్ని స్ట్రెయిన్ చేసినప్పుడు బేస్ డైస్ని ఉపయోగించి స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి కలర్ని తీసుకుంటాయి అనమాట. ఎక్కువ కలర్ తీసుకునే పార్ట్స్ ఎలా ఉంటాయంటే మనకి థిక్గా ఉంటాయి అనమాట, గాఢవర్ణంలో ఉంటాయి. గాఢవర్ణంలో ఉండేదాన్ని ఏమంటారంటే హెటెరోక్రోమాటిన్. అంటే న్యూక్లియర్ ఎన్వలప్కి దగ్గరగా సరౌండ్ చేస్తూ థిక్ పార్ట్స్ కనిపిస్తాయి. థిక్ పార్ట్స్ ఎలా వచ్చినాయి, డై చేయడం వల్ల. అంటే బేస్ డైస్ని క్షార అభిరంజికాలతో వర్ణం చేయడంతో ఇవేంటంటే గాఢ వర్ణాన్ని సంతరించుకుంటాయి అన్నమాట. అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఇవి ఏ విధంగా కనిపిస్తాయి అంటే థిక్గా కనిపిస్తాయి. ఇలా గాఢ వర్ణంలో థిక్గా ఉండే ఈ క్రోమాటిన్ని ఏమంటారంటే హెటెరోక్రోమాటిన్ అని అంటారు అనమాట. హెటెరో మీన్ డిఫరెంట్, పిక్నోసిస్ అంటారు అనమాట. నెక్స్ట్ మనకి సెంట్రల్ పార్ట్లో లైట్ ఇలా అంటే స్ట్రెయిన్ తీసుకోకుండా ఉండే లైట్ పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని యూక్రోమాటిన్ అని అంటారు అనమాట. యూక్రోమాటిన్ అంటారు. యూక్రోమాటిన్ ఏంటి, స్ట్రెయిన్ అనేది తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మనం హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్ కోసం స్ట్రక్చర్ అనేది న్యూక్లియస్లో ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. మనకి ఏంటంటే ఈ హెటెరోక్రోమాటిన్ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ హెటెరోక్రోమాటిన్ కోసం నేర్చుకోవచ్చు. హెటెరోక్రోమాటిన్ అనేది ఏంటి, డార్క్ స్ట్రైన్డ్ హెటెరోక్రోమాటిన్ ఏంటి, డార్క్ స్ట్రైన్డ్ కండెన్స్డ్ రీజియన్. డార్క్ స్ట్రైండ్ అయి ఉంటుంది. అలాగే కండెన్స్డ్ అంటే కుదించబడి ఉంటుంది అనమాట. అంటే టైట్లీ ప్యాక్డ్ కండెన్స్డ్ రీజియన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యారియోజోమ్స్ ఆర్ pulse nuclei. వీటిని
ఏమంటారు, క్యారియోజోమ్స్, అలాగే ఓఆర్ఆర్ పాల్స్ న్యూక్లియా అని కూడా అంటారు. మనకి ఇవి ఎలా ఉంటాయంటే ఫ్యూ స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి, తక్కువగా ఫ్యూ స్ట్రక్చరల్ నిర్మాణాత్మక జన్యువులు అనేవి తక్కువగా ఉంటాయి. స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి, ఫ్యూ స్ట్రక్చరల్ జీన్స్. అలాగే హై కంటెంట్లో ఎక్కువగా రెపిటేటివ్ డిఎన్ఏ ఉంటుంది. రెపిటేటివ్ డిఎన్ఏ అంటే బేస్ సీక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి, థౌజండ్స్ నుంచి మిలియన్స్ వరకు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉండే అన్ని రెపిటేటివ్ డిఎన్ఏ అంటారు. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఎక్కువ ఉంటుంది హై కంటెంట్ రెపిటేటివ్ డిఎన్ఏ ఉంటుంది. రెపిటేటివ్ డిఎన్ఏ అంటే రెపిటేటివ్ డిఎన్ఏ అంటే తెలుగులో పునరావృత డిఎన్ఏ. పునరావృత డిఎన్ఏ. నెక్స్ట్ లో రెప్లికేటింగ్. రెప్లికేషన్ అంటే రెప్లికేషన్ అంటే ఏంటి, ఎక్కువ డిఎన్ఏ అంటే తనలాంటి డిఎన్ఏని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఒక విధంగా రెప్లికేషన్ అంటే రిప్రొడక్షన్ లాగే. రెప్లికేటింగ్, లో రెప్లికేటింగ్. లో రెప్లికేటింగ్ అంటే ప్రతికృతి అనేది తక్కువగా ఉంటుంది. ప్రతికృతి. నెక్స్ట్ ఎక్కువగా మనకి ఈ హెట్రోక్రోమాటిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే టీలోమర్స్ దగ్గర. హెట్రోక్రోమాటిన్ మనం చూసుకుంటే ఇలా డార్క్, అలాగే యూక్రోమాటిన్ అంటే ఇలా. ఇది హెట్రోక్రోమాటిన్, ఇది యూక్రోమాటిన్. హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్. స్ట్రక్చర్ ఇది ఇక్కడ వేసి చూపించాను. నెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా టీలోమర్స్ దగ్గర. టీలోమర్స్ అంటే తెలుసు కదా, ఈ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. అలాగే న్యూక్లియోలస్ దగ్గర, అంటే న్యూక్లియోలస్ దగ్గర సెకండరీ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో టీలోమర్స్ దగ్గర, సెంట్రోమర్స్ దగ్గర ఎక్కువగా మనకి ఈ హెటెరోక్రోమాటిన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ హెటెరోక్రోమాటిన్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, టూ టైప్స్. Heterochromatin further classified into two types. First one, constructive heterochromatin. Heterochromatin further classified into two types. First one, constitutive. Second one, facultative. First, constitutive చూద్దాం. It is condensed part. Condensed part అంటే కుదించబడిన భాగం. కండెన్స్డ్ పార్ట్ అంటే కాన్స్టిట్యూటివ్, అలాగే ఫ్యాకల్టేటివ్. ఫ్యాకల్టేటివ్ తెలుగులో వైకల్పిక హెటెరోక్రోమాటిన్ అంటారు. కాన్స్టిట్యూటివ్ హెటెరోక్రోమాటిన్ ఎలాంటిది, కండెన్స్డ్ పార్ట్, నాన్ జీనిక్ పార్ట్. నాన్ జీనిక్ పార్ట్, నాన్ జీనిక్ పార్ట్ అన్నమాట. కండెన్స్డ్ పార్ట్ అంటే కుదించబడి ఉంటుంది, అలాగే జీన్స్ జన్యువులేవి ఉండవన్నమాట. ఇన్యాక్టివ్, ఇట్ ఈస్ ఇన్యాక్టివ్, యాక్టివ్గా ఉండదు. ఇన్యాక్టివ్ అంటే ఫంక్షన్లెస్. నెక్స్ట్ ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే కాన్స్టిట్యూటివ్ హెటెరోక్రోమాటిన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే టీలోమర్స్ దగ్గర. టీలోమర్స్ అలాగే సెంట్రోమియర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాన్స్టిట్యూటివ్ హెటెరోక్రోమాటిన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, సెంట్రోమియర్స్ అలాగే టీలోమియర్స్, సెంట్రోమియర్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ కాన్స్టిట్యూటివ్. సెకండ్ వన్ ఫ్యాకల్టేటివ్. ఫ్యాకల్టేటివ్ హెటెరోక్రోమాటిన్.
హెటరోక్రోమాటిన్. ఫ్యాకల్టేటివ్ హెటరోక్రోమాటిన్ అనేది ఏంటంటే ఫంక్షన్లెస్ అనమాట, అంటే సైలెన్స్గా ఉంటుంది, ఎటువంటి ఫంక్షన్స్ ఉండవు అనమాట. ఫంక్షన్లెస్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఎక్స్ క్రోమోజోమ్స్. ఎక్స్ క్రోమోజోమ్స్ హ్యూమన్ ఫీమేల్స్లో మనకి ఫ్యాకల్టేటివ్ క్రోమోజోమ్. ఇది ఏంటంటే సిగ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్ కానీ హోల్ క్రోమోజోమ్ కానీ మనకి ఇక్కడ ఫ్యాకల్టేటివ్ క్రోమోజోమ్ కింద మారుతుంది. ఎక్కడంటే ఎక్స్ క్రోమోజోమ్స్ ఆఫ్ హ్యూమన్ ఫీమేల్స్. ఇదేంటంటే హెటరోక్రోమాటిన్లో ఉండే 2 టైప్స్ ఏంటి? ఫస్ట్ కాన్స్టిట్యూటివ్ హెటరోక్రోమాటిన్, ఫ్యాకల్టేటివ్ హెటరోక్రోమాటిన్ కోసం